యా అండ్ H1B వీసా ప్రోగ్రామ్ ఒకటి దుర్వినియోగం అవుతోంది అనేటువంటి కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి సార్. అవి ఎంతవరకు వాస్తవం అంటారు? అండ్ మీరు అన్నట్టుగా ఈ H1B వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి 2027 వరకు పోస్ట్పోన్ చేశారు. సో అంటే బ్యాక్లాగ్స్ ఎప్పుడు క్లియర్ చేస్తారు ఇంకా? ఈ బ్యాక్లాగ్స్ క్లియర్ కావడానికి సమయం పడుతుంది. అక్కడ అనుమతులు రానంత కాలం ఇక్కడ బ్లాక్లాగ్స్ కూడా క్లియర్ కావు. కనుక ఇదంతా ఒక పాలసీ మ్యాటరే ఇది. కనుక మీరు అన్నట్టు అంటే డూప్లికేట్ ఇవి దొంగదారుల్లో H1B తీసేవాళ్ళు మన వాళ్ళు తక్కువనే ఉన్నారమ్మా. వేరే ఇస్లామిక్ కంట్రీస్, పాకిస్తాన్ అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళవన్నీ అటువంటివి ఉన్నాయి, కానీ మన వాళ్ళు తక్కువే. మరీ తక్కువ అంటే తక్కువ కనుక వాళ్ళకి ఇబ్బంది లేదు మన వాళ్ళకు. కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇది ఏంటి అంటే ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ఒకటి పెట్టారు నిబంధన. కనుక అందరి కూడా సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు. మీకు ఇప్పుడు ఈవెన్ మీకు ఇక్కడ ఈ బ్లాక్లాగ్ క్లియర్ రావాలంటే కూడా అది కూడా క్లియర్ కావాల్సిందే. దీంట్లో ఏమవుతుంది అంటే వాళ్ళకు వచ్చిన పెద్ద సమస్య, ఉదాహరణకు ఆ మధ్య వైట్ హౌస్ పైన దాడి జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఆల్రెడీ అది వచ్చి ఉంది, దాని ప్లానింగ్ అంతా జరిగినట్టు తెలిసింది. కనుక ఈ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు సోషల్ మీడియాను ఇటువంటి ఏమంటామా దుర్మార్గమైన కార్యక్రమాలు, టెర్రర్ కార్యక్రమాలకు సోషల్ మీడియా ఉపయోగించారు. అయితే ఇంకా అన్నిటికన్నా ఘోరం ఏంటంటే యూనివర్సిటీలో చదివే విద్యార్థులు వీళ్ళు అప్పుడప్పుడు ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీస్ గాజా ఈ ఉద్యమం వచ్చినప్పుడు అందరు కూడా చాలా మంది ఇస్లామిక్ కంట్రీస్ వచ్చిన వాళ్ళంతా కూడా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా చేస్తే పర్వాలేదు, కానీ గాజా టెర్రరిస్టులకు వ్యతిరేకంగా వీళ్ళ స్టాండ్, తర్వాత క్యాంపెయిన్ చేశారు. చాలా మంది సోషల్ మీడియా క్యాంపెయిన్ చేశారు. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అనిపించింది. అమెరికా యొక్క స్టాండ్కు అది విరుద్ధమైంది కనుక అమెరికా భరించలేకపోతుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఇక్కడ ఎంతమంది తయారవుతున్నారు, ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు అనేటువంటి ఒక భయం కూడా ఉంది. అమెరికా ఒక రకంగా చెప్పాలంటే పిరికి దేశం కనుక ఏడొక చిన్న మందు పాత్రల మన దగ్గర రోజుకు 10 మందు పాత్రలు పేలుతూ ఉంటాయి, పోలీసులు చనిపోతుంటారు, కామన్ మ్యాన్ చనిపోతుంటారు, రైళ్లు ముక్కలై పడిపోతుంటాయి, అయినా లేస్తాను దులుపుకుంటాం, బ్రతికిన వాళ్ళైతే మళ్ళీ పరిగెత్తుతూనే ఉంటారు. అమెరికాలో యూరోప్ కంట్రీస్ లో అట్లా కాదు. ఒక్క ప్రాణం పైన వాళ్ళు గజగజ వణికిపోతారు. మీరు ఒక రూట్ లో అండర్ గ్రౌండ్ లో ఒక దగ్గర బాంబు వెళ్తే ఒక 5 ఏళ్ళు ఆ ఏరియాకు వెళ్ళారు, అన్ని తెరిచినా ఓపెన్ చేసినా కూడా వెళ్ళలేదు, వాళ్ళకి భయం. అది అలాంటి కమ్యూనిటీ వాళ్ళది కనుక భయపడుతున్నారు. సోషల్ మీడియాను మాత్రం చాలా తరోగా చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మీరు H1B వీసాలో ఏ ఉద్యోగం తెచ్చుకున్నారో ఆ ఉద్యోగం కాకుండా మరో ఉద్యోగం చేస్తున్నట్టు కూడా మీరు సోషల్ మీడియాలో తెలియక పెట్టేస్తున్నారు. నువ్వు ఎక్కడున్నావు, మనం ఎక్కడున్నాము చెప్తుంటాము కంటిన్యూస్ గా టెంప్ట్ అయిపోయి, ఇక్కడ ఉన్నాను నేను, ఈ రోజు ఉన్నదే చూసుకుంటున్నావు, కానీ నువ్వు ఎక్కడ ఉండాలి, ఏడుండాలి, ఉండలేదు ఎందుకు అనేది క్వశ్చన్ వస్తుంది. వెంటనే రికార్డ్స్ లో దొరికిపోతున్నావు. కనుక ఒక ఉద్యోగం చెప్పావు, వీసాలో ఒక రకంగా ఉంది, చేస్తున్నది ఇంకో రకం ఉంది, ఇంకెక్కడో ఉన్నావు, ఇవన్నీ దొరికిపోతున్నాయి. దీంట్లో మన వాళ్ళు కూడా చాలా మంది పట్టుబడ్డారనే విషయం అర్థం అవుతుంది. కనుక అత్యధికంగా ఇప్పుడు బాగా స్క్రీన్ చేసి నిలబెడుతున్నటువంటి విషయము సోషల్ మీడియా వెట్టింగే. ఇది కొద్దిగా మన వాళ్ళు పాపం తెలియక అమాయకంగా అన్ని పెడుతూ పోవడం వల్ల కూడా వచ్చినటువంటి సమస్య. బహుశా ఇవన్నీ క్లియర్ అవుతాయి ఎప్పటి వరకైతే మీరు రాంగ్ థింగ్స్ చేయరో, ఎప్పటి వరకైతే మీరు టెర్రర్ యాక్టివిటీలో లేరో పెద్దగా అమెరికాకు సమస్య కాదు. భారతీయుల పట్ల ఆ ఒపీనియన్ లేదు, టెర్రర్ యాక్టివిటీలో ఉంటారనే ఇది ఒపీనియన్ లేదమ్మా. రైట్ మురళి గారు, అయితే కరెంట్గా H1B వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, దాని గురించి మాట్లాడదాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.